ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కేబుల్ రంగానికి కానీ వీరిచ్చిన ఆత్మధైర్యంతో తెలంగాణ రాష్ట్ర కేబుల్ రంగానికి కానీ ఒక పెద్ద లోటుగా మేమందరం భావిస్తున్నాం. జక్కన్ రామచంద్రం గారు కేబుల్ టీవీ రంగంలో దాదాపు ఒక 25-30 సంవత్సరాల నుంచి ఈ సిరిసిల్ల చుట్టుపక్కల ప్రజలకు కానీ సిరిసిల్ల పట్టణానికి కానీ ఏమి లేని రోజులలో ఎంటర్టైన్మెంట్ ఏమి లేని రోజులలో కూడా ఆ రోజు బాంబే నుంచి వచ్చి ప్రజలకు ఎంటర్టైన్మెంట్ అంటే తెలియజేసిన వ్యక్తి జక్కన్ రామచంద్రం గారు. ఆ రోజు ఒక కేబుల్ రంగం నడపాలంటే కొన్ని కోట్ల వ్యవహారం ఉండే, అయినా తట్టుకొని ఆ రోజు లాభాలు లేకున్నా కూడా సిరిసిల్ల జిల్లా ప్రజలకు ఆయన ఎనలేని కేబుల్ టీవీలో ఎనలేని సేవ చేశారు. అలాగే కేబుల్ ఆపరేటర్లకు కానీ ఎంఎస్ఓలకు కానీ ముఖ్యంగా మా ఎస్ఎస్ కేబుల్కు పర్టికులర్గా మా యాజమాన్యానికి ఆయన ఒక కుడిభుజం లాగుంటూ ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా బాంబేకి వెళ్ళి ఇమ్మీడియట్లీ నెక్స్ట్ డే వచ్చేసి మాకెంతో ధైర్యంగా ఉండి ముందుకు నడిపేయడానికి కారణం మేము జక్కన్ రామచంద్రం గారు. ఈరోజు మా కంపెనీలో వారు లేరు అనే విషయాన్ని మేము జీర్ణించుకోలేకపోతున్నాం. అందరికీ హెల్త్ గురించి చెప్పే వ్యక్తి ఆయననే అలా కావడం అనేది ఆ కేబుల్ రంగాన్ని కానీ పర్సనల్గా మాకు కానీ చాలా బాధాకర విషయం. ఇంతకు మించి తన గురించి మాట్లాడాలంటే నర్సే సార్ చెప్పినట్టు చాలా సేవా గుణము, మంచి గుణము, ఆపరేటర్లతోని ఒక విషయంలో గొడవ పడ్డా తెల్లవారు ఇమ్మీడియట్లీ మళ్ళీ కాంప్రమైజ్ చేసుకొని అందరం కలిసి ఉందామనే మనస్తత్వం గారు మన రామచంద్రం గారు ఈరోజు మన కేబుల్ టీవీ ఆపరేటర్ల మధ్యలో ఎంఎస్ఓల మధ్య లేకపోవడము చాలా చాలా బాధాకరం. విచారిస్తూ చింతిస్తున్నాం. ఆయన లేని లోటును ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వారి ఆత్మ మీ యొక్క ఆశయాలను, రామచంద్ర గారి యొక్క ఆశయాలను, కేబుల్ రంగాన్ని ఇలానే కంటిన్యూ చేసి వారి ఆత్మకు శాంతి చేస్తామని మీ అందరి ముందు మీ అందరి సహకారంతో అందరం కలిసి ఇలానే కలిసి ఉండి కేబుల్ రంగాన్ని ముందుకు తీసుకెళ్ళి వారి ఆత్మ శాంతి చేద్దామని మీ ముందు మీ అందరి సలహా ప్రకారం నేను రామచంద్ర గారికి నాటిస్తున్నాను. అలానే వారు వారికి కానీ వాళ్ళ ఫ్యామిలీ కానీ అందరూ మంచిగా ఉండాలని, వారి ఆత్మ శాంతి ఉండాలని. రైట్. చాలా బాధాకరమైన సందర్భం. ఎస్ఎస్ కేబుల్ పార్ట్నర్ అయినటువంటి జక్కని రామచంద్రం గారు అకాల మరణం చెందడం పట్ల ఎస్ఎస్ కేబుల్ యాజమాన్యం, సోదర కేబుల్ ఆపరేటర్లందరూ తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేసి ఈరోజు సంతాప సమావేశం ఎస్ఎస్ కేబుల్ కార్యాలయంలో ఏర్పాటు చేయడం జరిగింది. రామచంద్రం గారు ధైర్య సాహసాలకు మారుపేరు అయినటువంటి రామచంద్రం గారు మొట్టమొదట సిరిసిల్లాకు వచ్చి ఇన్ కేబుల్ వ్యవస్థను ప్రారంభించి సిటీ కేబుల్గా ఉన్నటువంటి సిరిసిల్ల పట్టణంలో ఇన్ కేబుల్ వ్యవస్థను ఏర్పాటు చేసి సిటీ కేబుల్కు ఇన్ కేబుల్కు హోరాహోరీ పోటీ జరిగినటువంటి సందర్భంలో రామచంద్రం గారు ధైర్యంగా ఉండి వెనుకకు పోకుండా ఉండి ఆ ఇన్ కేబుల్కు ప్రాణం పోసినటువంటి మిత్రులు, తర్వాత మళ్ళీ ఇన్ కేబుల్ సిటీ కేబుల్ రెండు ఒకటి కావటానికి అప్పుడు అంజిరెడ్డి గారు కేబుల్ రంగంలో ప్రవేశించిన తర్వాత మళ్ళీ మనం ఇన్ కేబుల్ సిటీ కేబుల్ రెండు ఒకటై సిరిసిల్ల పట్టణంలో కేబుల్ వ్యవస్థను పటిష్టపరిచేటువంటి సందర్భంలో అనేక అవకతవకలు వచ్చినప్పటికీ కూడా ఎన్ని అవాంతరాలు వచ్చినా అని ధైర్యంగా ఉంటూ కేబుల్ వ్యవస్థను కాపాడినటువంటి మిత్రుడు
రామచంద్రం గారు. వారు మకరం పట్టు కలిగినటువంటి వ్యక్తి. ఆపరేటర్లందరికీ మంచి తన గురించి బాగా తెలిసినటువంటిది. కానీ రాష్ట్రం అంతటా ఆంధ్రప్రదేశ్లో కానీ ఈనాడు అప్పుడు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేబుల్ వ్యవస్థలో అనేకమైనటువంటి అల్లర్లు జరిగినప్పటికీ కూడా హింసాత్మక సంఘటనలు జరిగినప్పటికీ కూడా సిరిసిల్లాలో కేబుల్ ఆపరేటర్లకు తర్వాత యాజమాన్యానికి జరిగినటువంటి ఈ కేబుల్ వ్యవస్థలో కానీ తర్వాత ఆపరేటర్లకు ఇతరత్ర పోటీ వ్యవస్థ నెలకొల్పిన సందర్భంలో కానీ ఎక్కడ కూడా హింసాత్మకమైన సంఘటనలు జరగకుండా అందరూ కూడా మంచి మనసుతో ఆపరేటర్లు అందరూ కూడా సహకరించి మళ్ళీ మన కేబుల్ వ్యవస్థను అంతా కూడా ఒక తాటిపైకి తీసినటువంటి సందర్భంలో రామచంద్రం గారు మరి ముందుండి అందరికీ అంజిరెడ్డి గారికి, లింగారెడ్డి గారిని, కేబుల్ ఆపరేటర్ల మిత్రులు, మన ఆపరేటర్ల సంఘం అధ్యక్షులు బాలరాజు గారు, మేనరావు గారు, మిగతా సోదరులు అందరితో ఒక సమన్వయంతో ఉంటూ ప్రధానంగా తడక విశ్వనాథం గారి సలహాలు ఎప్పటికప్పుడు తీసుకుంటూ కేబుల్ వ్యవస్థనంతా కూడా ఒక గాడిన పెట్టినటువంటి మిత్రులు రామచంద్రం గారు. వారు మరి మళ్ళీ తర్వాత సిటీ కేబుల్ ఇన్ కేబుల్గా ఏర్పడ్డ తర్వాత చాలా కాలం ఇన్ కేబుల్ వ్యవస్థ నడిచిన తర్వాత మళ్ళీ ఈ పోటీ రంగంలో తట్టుకోవడానికి అంజిరెడ్డి గారి నేతృత్వంలో మళ్ళీ ఎస్ఎస్ కేబుల్ స్థాపించడం జరిగింది. ఆ ఎస్ఎస్ కేబుల్ స్థాపనలో కూడా రామచంద్రం గారు కీలక పాత్ర పోషించి అంతా కూడా ప్రశాంత వాతావరణంలో కేబుల్ వ్యవస్థ నెలకొల్పడానికి మంచి ముందటువంటి పనిచేసినటువంటి మిత్రులు అంజిరెడ్డి గారికి వెన్నుదన్నుగా ఉండి మరి కేబుల్ వ్యవస్థలో తన సలహా సహకారాలు అందిస్తూ ముందరికి తీసుకెళ్ళినటువంటి మిత్రుడు అనారోగ్యం గురై మధ్యలో ఆపరేషన్ అయ్యి తర్వాత మళ్ళీ కోలుకొని అప్పుడే ఆపరేషన్ అయినప్పుడే వారు స్వర్గస్థులైతే అప్పుడే ప్రమాద పరిస్థితిలో ఉందని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పినటువంటి క్రమంలో మళ్ళీ కోలుకొని మళ్ళీ సిరిసిల్లాకు వస్తూ ఉండి మొన్న ఇటీవలనే సిరిసిల్లాకు వచ్చి వారం రోజులు ఇక్కడే ఉన్నటువంటి సందర్భంలో దేవుడు పాపం ఆయనకు హార్ట్ అటాక్ రూపంలో దేవుడు వారిని అకాల మరణానికి తీసుకెళ్ళి మరణం సంభవింపజేసాను. వారికి శిష్యుడిగా నరేష్ బాగా పనిచేసి పెట్టిండు పాపం. అందరితో వచ్చినప్పుడల్లా సిరిసిల్లాకు వస్తే అందరినీ గుర్తు చేసి పేరున యాజమాన్యాన్ని కానీ ఆపరేటర్లు కానీ గుర్తు చేసి అందరితో కలిసేటువంటి మిత్రుడు ఉండే. నడకకు బాగా ప్రాధాన్యం ఇస్తుండే, ఎప్పుడు వాకింగ్ చేయాలి, నడవాలి అనే దాంతో మరి వారు లేని లోటు కేబుల్ వ్యవస్థకు తీరనిది అని చెప్పి భావిస్తూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబ సభ్యులకు మనందరి తరఫున ప్రగాఢ సానుభూతి సంతాపం తెలియజేస్తూ ఎక్కడున్నా కానీ వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుని ప్రార్థిస్తాం. మరి జక్కన్ రామచంద్రం గారి సంతాప సభకు ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా పేరున అభినందనలు తెలియజేస్తూ ఆయన చేసినటువంటి సేవలు కానీ ఆయన చేసినటువంటి ఈ కేబుల్లో ఎన్నో అవాంతరాలు వచ్చినప్పటికీ ఆయన నిలబడి మరి నన్ను కూడా పిలుచుకొని చెప్పి మన విశ్వనాథన్ సార్ గారు, భద్రశేఖర్ సార్ గారు వీళ్ళిద్దరు కూడా మరి దీనికి కొద్దిగా తోడ్పాటు చేసి మరి అందరినీ ఏకం చేసి మంచి కేబుల్ ఒక వ్యవస్థగా ఏర్పాటు చేసినటువంటి వాళ్ళిద్దరు కూడా వాళ్ళిద్దరి వలన కూడా మన కేబుల్ టీవీ ఆపరేటర్లకు చాలా న్యాయం జరిగింది. అదేవిధంగా మరి రామచంద్రం గారు పట్టిల్లంటే విలువైనటువంటి వ్యక్తి. ఆయన ఎన్నోసార్లు అయితే నా ఆధ్వర్యంలో నేను పోయి ఆయన చూసిన వ్యక్తి. ఏదో చేతి నేను నా కుక్కనికి మాత్రం అట్లా తీసుకొని కేబుల్ టీవీ ఆపరేటర్లు నాతో మాట్లాడుతుంది. ఎందుకంటే బాగా గిరికి చేయాలి ఇట్లా కాదు, మనం అందరం కాంప్రమైజ్ అయి ఉండాలి తప్ప మనకు కేబుల్ వ్యవస్థ దెబ్బతింటుందని చెప్పినటువంటి వ్యక్తి ఆయన మొదటి వ్యక్తి నేనే. ఫస్ట్ సిరిసిల్ల ఎంటర్ అయిన ఉంది. ఇప్పుడు మొన్నటి దాకా చనిపోయేంత వరకు మరి ఆయన సొంత జిల్లాలనే ఆయన ప్రాణమిడుచుడు నిజంగా ఆయన చేసుకున్నటువంటి పుణ్యమో పాపమో కానీ ఆయన నేటివ్ ప్లస్ ఈ జిల్లా రాజన్న సిరిసిల్ల జిల్లా ప్లస్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా అనుకోండి కుదురుపాక నీలోజపల్లెలో జన్మించినటువంటి మన రామచంద్రం గారు ఆయన జిల్లాలోనే చనిపోవడం మరి సంతోషకరం. అదేవిధంగా ఆయన ఆ గ్రామానికి కానీ ఆ జిల్లాకు కానీ చేసినట్టు సేవలు ఏం లేకున్నా ఆయన జిల్లాలో చనిపోవడం మరి మనందరికీ కూడా దుఃఖసాగరం నింపినటువంటి వ్యక్తి. ఆయనకు ఆ దేవుని దయ వలన అన్ని ప్రగాఢ సానుభూతి మనందరిది ఉండాలి. ఎందుకంటే ఆయన చనిపోయినా ఆయనను ఆదిమరవకుండా మరి ఆయన వచ్చినప్పుడల్లా కూడా మమ్మలను కానీ నన్ను కానీ అంజి కానీ మొట్టమొదటిసారిగా తీసుకొని
ఆ విషయాలన్నీ మాట్లాడుతుండే, ఏ విషయాలు బయటకు ఏది టచ్ చేయదు. ఎందుకంటే ఆయన మాకు మాత్రం మంచిగా ఉంటుండే, నాతో ఇద్దరు ముగ్గురు ఉన్నోళ్ళు వాళ్ళందరినీ కూడా మరి ఎప్పుడు పడితే అప్పుడు ఆయన పిలిపించుకొని వాళ్ళ ఇంట్లో కూర్చోబెట్టుకొని ఆయన ఒక రూమ్ తీసుకున్నాడు. ఆ రూముల్లో చనిపోయాడు ఇక్కడనే ఇదే ఏరియాలో. కాబట్టి ఆయన కుటుంబానికి ఆయనకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ అదే వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా మనోధైర్యం కల్పించాలి ఆ భగవంతుడు అని చెప్పి తెలియజేస్తాను.